బరువు తగ్గండి, కానీ హెల్దీగా తగ్గండి. లేకుంటే ప్రాణాలు కూడా పోతాయి. డాక్టర్లు హెచ్చరిస్తున్న మాట ఇదే. 1, 2 కిలోలు ఎక్కువ ఉంటే పెద్దగా నష్టం లేదు, కానీ అతిగా బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తే మాత్రం ప్రాణాంతకమని ఈ ఉదాహరణ చెప్తుంది. అనోరెక్సియా నెర్వోజా, ఈ మాట ఎప్పుడైనా విన్నారా? అనోరెక్సియా నెర్వోజా అంటే ఇది ఏం తినకుండా బరువు తగ్గడానికి ప్రయత్నించే రుగ్మత. ఈ పరిస్థితి ఉన్న వ్యక్తులు బరువు పెరుగుతామేమో అనే తీవ్రమైన భయంతో ఉంటారు. దానివల్ల ఏది తినకపోవడం వల్ల తక్కువ బరువుకు చేరుకుంటారు. అదే సమయంలో తినే ఆహారాన్ని అంతకంతకు తగ్గించుకుంటారు. కనీస భోజనం కూడా చేయరు. ఇది చివరికి అనేక అనారోగ్య సమస్యలకు కారణమై చివరికి ప్రాణాంతకం కూడా అవుతుంది. ఏ వ్యక్తి అయినా బలమైన ఆహారాన్ని తీసుకోవాలి, కానీ మితంగా తీసుకోవాలి. కనీస వ్యాయామమైనా చేయాలి. ఇవే ఆరోగ్యాన్ని నిలబెడతాయి. కానీ కొందరికి బరువు పెరుగుతామేమో అనే భయం ఎక్కువగా ఉంటుంది. తినే ప్రతి ఐటెంలో క్యాలరీలు లెక్కిస్తూ ఉంటారు. ఒక లిమిట్ వరకు ఇది హెల్దీయే, కానీ అతిగా చేస్తే మాత్రం అనర్థమే అని ఈ అనేక ఉదాహరణలు చెప్తున్నాయి. కేరళలో ఓ అమ్మాయి ఇలాగే చేసింది. బరువు పెరుగుతానేమో అనే భయంతో నెలల తరబడి తిండి తినడం మానేసింది. మొక్కుబడిగా 4 మెతుకులు తినడం, నీళ్లు తాగడం ఇదే పనిగా పెట్టుకుంది. 18 ఏళ్ల ఈ అమ్మాయి పేరు శ్రీనంద. దాదాపు 6 నెలలు ఇలాంటి డైట్లోనే ఉంది. ఇలాంటి డైట్లో ఉండడంతో 50 కిలోల నుండి 25 కిలోలకు చేరుకుంది. ఆన్లైన్ పోర్టల్స్లో బరువు తగ్గే చిట్కాలు పాటిస్తూ చివరకు ఆసుపత్రి పాలైంది. ఆమె అనోరెక్సియా నెర్వోజా అనే వ్యాధితో బాధపడుతుందని డాక్టర్లు గుర్తించారు. ఆమె షుగర్ లెవెల్స్, సోడియం, రక్తపోటు చాలా దారుణంగా పడిపోయాయి. వెంటిలేటర్పై ఉంచిన పరిస్థితి మెరుగుపడలేదు. సరైన పద్ధతిలో బరువు తగ్గే ప్రయత్నం చేయకపోవడం, బరువు గురించి అతిగా ఆలోచించడమే ఆమె ప్రాణాలు తీసిందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ అనోరెక్సియా నెర్వోజా ఉన్న వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నారో గుర్తించడం ఎలాగంటే, ఈ సమస్య ఉన్నవాళ్ళు తాము తీసుకునే ఆహారాన్ని తీవ్రంగా పరిమితం చేస్తారు. తీసుకునే ఆహారంలో క్యాలరీలు లెక్కిస్తూ ఉంటారు. ఆల్రెడీ తక్కువ బరువు ఉన్నప్పటికీ తమను తాము అధిక బరువులో ఉన్నామని భావిస్తారు. ఎప్పుడూ శరీర ఆకారం, పరిమాణంపై దృష్టి పెడుతుంటారు. బరువు పెరుగుతామేమో అనే భయం వాళ్ళని నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. ఈ భయంలో ఆహార నియమాలను మరింత కఠినంగా పాటిస్తూ ఉంటారు. అనోరెక్సియా నెర్వోజా ప్రాణాంతక వ్యాధి అని డాక్టర్లు చెప్తున్నారు. ఇది మానసిక అనారోగ్యాలలో అత్యధిక మరణాల రేట్లు కలిగి ఉందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ చెప్తుంది. తీవ్రమైన ఆకలితో ఉండడం అనేక ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. దీర్ఘకాలిక పోషకాహార లోపం వల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఐడియల్ వెయిట్ ఉండాలనే ఆలోచన మంచిదే, కానీ శరీరానికి అవసరమైన పోషకాలు అందకుండా కనీస ఆహారం తీసుకోకుండా ఉండడం ఎంత మాత్రం హెల్దీ కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.